మన హిందూ ధర్మంలో కొండ మీద ఉంటాడు. వెంకటేశ్వర ఎక్కున్నాడు, శివుడు ఎక్కున్నాడు శ్రీశైలంలో, అన్నవరం దేవుడు ఎక్కడున్నాడు, సింహాచలం దేవుడు, వీళ్ళంతా కొండ మీద ఎందుకుంటారండి? నువ్వు కొండ మీదకి వెళ్ళాలి. వెడుతున్న కొద్దీ, మెట్లు ఎక్కుతున్న కొద్దీ కింద మనుషులందరూ ఈనుపులల్లా కనపడతారు. దారులన్నీ ఏదో దారం పోగుల్లా కనపడతాయి. చెట్లన్నీ చిన్న చిన్న చీపురు పొలల్లా కనపడతాయి. అంటే దేవుణ్ణి చేరుకుంటున్న కొద్దీ లౌకిక ప్రపంచం చాలా చిన్నదిగా, అల్పమైందిగా కనపడాలి. అందుకే హిందూ దేవతలు కొండ మీద ఉదయిస్తారు. ఈ ధర్మం అంత గొప్పది. మనం దేవుడి దగ్గరికి ఎడుతున్న కొద్దీ భౌతికమైన ఆశలు, ఈ ఊహలు ఇవన్నీ తగ్గిపోవాలి. బాగా ఇవన్నీ చాలా అల్పంగా కనిపించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు తప్ప మిగిలినవన్నీ అల్పంగా కనపడడం మొదలెట్టాయో అప్పుడు నీకు దైవ దర్శనమైనట్టు లెక్క. తిరుపతి క్యూలో ఉంటే అయిపోయినట్టు కాదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే. నువ్వు ఇంటికి వచ్చి అభ్యాసం చేయాలి. క్రమంగా భౌతికమైన వాంఛలు తగ్గించుకోవాలి, కల్పించుకోవడం మానేయాలి. అన్ని ఏదైనా అడిగితే అవసరమైతే చెప్పడం, లేదా ఊరుకోవడం. మీరు చూసుకోండి, దాన్ని అడుగుతారు ఎందుకు? ఊరికే ఏదో దైవధ్యానం చేసుకుంటా వదిలేయండి అని చెప్పగలగాలి.